ఖరీఫ్ లో ఎరువుల కొరత రైతులను కలవరపెడుతుంది. పంటకు వేయడానికి అవసరమైన యూరియా అందుబాటులో లేదు. ఇదే అదునుగా కొందరు వ్యాపారులు ధర పెంచి విక్రయిస్తున్నారు. మరికొందరు పురుగు మందులు అంటగట్టి సొమ్ము చేసుకుంటున్నారు. దీంతో యూరియా కొనుగోలు భారంగా మారిందని రైతులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. యూరియా ప్రస్తుతం అందుబాటులో లేకపోవడంతో మార్కెట్లో వ్యాపారులు 350 రూపాయల నుంచి 450 రూపాయల వరకు విక్రయిస్తున్నారు. రైతుల అవసరాన్ని ఆసరాగా చేసుకుని ఇతర మందులు కొనుగోలు చేస్తే తప్ప కొందరు దుకాణదారులు యూరియా ఇవ్వడం లేదు. తప్పనిసరి పరిస్థితుల్లో వ్యాపారులు చెప్పిన ప్రకారం నడుచుకోవాల్సి వస్తుందని కర్షకులు వాపోతున్నారు. సరిపడా ఎరువులు అందుబాటులో ఉన్నాయని వ్యవసాయ అధికారులు ప్రకటనలు చేస్తున్నా సకాలంలో యూరియా, డీఏపీలు మాత్రం రైతుకు అందడం లేదు. ప్రైవేట్ వ్యాపారస్తులు బస్తాకు 30 రూపాయల నుంచి 50 రూపాయలు అధికంగా వసూలు చేస్తూ పలు షరతులు విధిస్తున్నారు. యూరియా, డీఏపీ తమ వద్ద కొనుగోలు చేస్తే పురుగుల మందులను కూడా కొనుగోలు చేయాలని ఖరాఖండిగా చెబుతున్నారు. పంటను కాపాడుకునేందుకు ఎరువు దొరక్క అవస్థలు పడుతున్న రైతులను అడ్డగోలుగా పెరిగిన ధరలు మరింత బెంబేలెత్తిస్తున్నాయి. యూరియా కొరతను సాకువా చూపుతూ ప్రైవేట్ వ్యాపారులు కర్షకులను లూటీ చేస్తున్నారు. ఇష్టారీతిగా ధరలు పెంచి విక్రయిస్తున్నారు. బస్తా యూరియా ధర 266 రూపాయలు ఉండగా ప్రైవేట్ వ్యాపారులు 350 రూపాయల నుంచి 400 రూపాయల వరకు విక్రయిస్తున్నారు. ప్రశ్నించిన రైతులకు యూరియా విక్రయించేందుకు నిరాకరిస్తున్నారు. రాష్ట్ర వ్యాప్తంగా ఎక్కడ చూసినా ఇలాంటి దుస్థితి నెలకొంది. ప్రైవేట్ వ్యాపారుల దందాను ప్రభుత్వం అధికారులు నియంత్రించడం లేదని రైతులు మండిపడుతున్నారు. సొసైటీలకు రావాల్సిన యూరియా లారీలను దారి మళ్లిస్తున్నట్లు రైతులు చెబుతున్నారు. చాలా చోట్ల సహకార సొసైటీలు, హాకా సెంటర్ల నిర్వాహకులే ప్రైవేట్ ఎరువుల దుకాణాలు నిర్వహిస్తున్నారని వివరిస్తున్నారు. రైతుల ఇబ్బందులను పట్టించుకోని అధికారులు కమిషన్లకు కక్కుర్తి పడుతున్నారని ఆరోపణలు వినిపిస్తున్నాయి. తమకు ఆదేశాలు ఉన్నాయని అందుకే ఒక్కో రైతుకు ఒకే బస్తా పంపిణీ చేస్తున్నట్టు అధికారులు చెబుతున్నారు. ఇక 1-2 బస్తాలకు టోకెన్లు తీసుకోవడం, సొసైటీల వద్ద రోజుల తరబడి పడిగాపులు కాయడం వల్ల పంటలు నష్టపోయే పరిస్థితి నెలకొందని ఆందోళన చెందుతున్నారు.
రాష్ట్రంలో ఎరువుల కొరత ముమ్మాటికి ప్రభుత్వ వైఫల్యమని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ విమర్శించారు. సర్కార్లోని కీలక నేతలే బ్లాక్ మార్కెటింగ్ దందాకు పాల్పడుతున్నారని అనుమానాలు వ్యక్తమవుతున్నాయని కేటీఆర్ ఆరోపించారు. రైతులకు సరిపడా తక్షణం ఎరువులు అందించకుంటే యూరియా క్యూలైన్లు సొసైటీలు అధికారుల దగ్గరకు వెళ్లి ఎరువుల కొరతపై ఆందోళన చేస్తామని బీఆర్ఎస్ హెచ్చరించారు. ఎరువుల విక్రయాలపై మార్క్ఫెడ్ సొసైటీ అధికారులు ప్రైవేట్ డీలర్లపై ప్రభుత్వ పర్యవేక్షణ ఆచామాయిషీ లేవని రైతులు చెబుతున్నారు. ఇదే ఆసరాగా చేసుకుని వ్యాపారులు ఇష్టారాజ్యంగా బ్లాక్ దందా చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. వ్యవసాయ మార్క్ఫెడ్ అధికారులు సరైన ప్రణాళికతో వ్యవహరిస్తే ఇలాంటి దుస్థితి వచ్చేది కాదని కొందరు అధికారులే వాపోతున్నారు. కేంద్రం నుంచి సరిపడా యూరియా తెప్పించడంలోనూ ప్రభుత్వ పెద్దలు వ్యవసాయ శాఖ ఉన్నతాధికారులు విఫలమైతే వచ్చిన యూరియాను సక్రమంగా గ్రామాలకు తరలించడంలో క్షేత్రస్థాయి అధికారులు విఫలమయ్యారని రైతు సంఘాల నేతలు ఆరోపణలు గుప్పిస్తున్నారు. యూరియా కొరతపై కాంగ్రెస్ ప్రభుత్వం వ్యవసాయ శాఖ ఉన్నతాధికారులు ముందే చేతులెత్తేశారని విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. కేంద్రం కేటాయించిన కోటాను తీసుకురాలేమని భావించిన అధికారులు ఇక్కడ సరఫరాకు కోత పెట్టినట్టు రైతు నాయకులు చెబుతున్నారు. నిరుడు ఆగస్టులో 3.28 లక్షల టన్నుల యూరియా విక్రయాలు జరిగాయి. ఈ ఏడాది 3.5 లక్షల టన్నులు అవసరమవుతుందని అధికారులు అంచనా వేశారు. కానీ వ్యవసాయ శాఖ ఆగస్టులో కేవలం 1.7 లక్షల టన్నుల సరఫరాకు ప్రణాళిక రూపొందించడం విస్మయానికి గురి చేస్తుంది. సగమే సరఫరా చేయాలని ముందే నిర్ణయించడం ఏమిటో అర్థం కావడం లేదు. అది కూడా సరిగ్గా సరఫరా చేయలేదని రైతు సంఘాల నాయకులు మండిపడుతున్నారు. ఇప్పటి వరకు ఆగస్టులో 1.7 లక్షల టన్నులకు గాను 87,000 టన్నులు రాగా అందులోనూ సగమే సరఫరా చేయడం ప్రభుత్వ అసమర్థత వైఫల్యానికి నిదర్శనమని చెబుతున్నారు. రేవంత్ సర్కార్పై మాజీ మంత్రి హరీష్ రావు తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. రేవంత్ రెడ్డి ప్రభుత్వం రైతు సమస్యలను పక్కకు పెట్టి కుంభకర్ణుడిలా నిద్రిస్తుందని ఆయన దుయ్యబట్టారు. కాంగ్రెస్ పాలనలో రైతులు నానా అవస్థలు పడుతున్నారని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. యూరియా కొరతతో రైతులకు కంటి నిండా నిద్ర లేకుండా చేస్తున్నారన్నారు. కేసీఆర్ ప్రభుత్వంలో రైతులకు అగ్రతాంబూలం వేస్తే రేవంత్ ప్రభుత్వం రైతులను అంధపాతాళానికి తొక్కిందని విమర్శించారు. ప్రజా సమస్యల పరిష్కారంలో రేవంత్ సర్కార్ విఫలమైందన్నారు. రైతుల యూరియా కొరతకు సంబంధించి మరిన్ని అప్డేట్స్ మా ప్రతినిధి సైదులు అందిస్తారు. సైదులు, మనం గత నెల రోజుల నుంచి చూస్తున్నాం రైతులు తీవ్ర అవస్థలు పడుతున్నారు యూరియా కొరత వల్ల. కానీ ఇప్పుడు సొసైటీలకు వచ్చిన యూరియాను కూడా కొందరు ప్రైవేట్ అధికారులు దందా రూపంలో వ్యవహరిస్తున్నట్టుగా తెలుస్తుంది. అప్డేట్స్ ఏంటి, రైతులు ఏమంటున్నారు? శాలిని, రాష్ట్ర వ్యాప్తంగా యూరియా కొరత విపరీతంగా కనిపిస్తుంది. ఎందుకంటే మనకి కొన్ని లక్షల మెట్రిక్ టన్నుల యూరియా అవసరం ఉన్నప్పటికీ కూడా ప్రభుత్వం కొంత నిర్లక్ష్యం వహించిందనే ఆరోపణ మాత్రం పెద్ద ఎత్తున వినిపిస్తుంది. ఎందుకంటే యూరియా కేంద్రాల దగ్గర పెద్ద ఎత్తున రైతులందరూ కూడా ఉదయం మనకి తెల్లవారుజామున 3-4 గంటల నుంచే ఆయా కేంద్రాలలో లైన్లో నిలబడాల్సిన పరిస్థితి దాపురిస్తుంది. కొందరు నిల్చోలేక కూడా చెప్పులు పెడుతున్నారు, కొంతమంది ఆధార్ కార్డులు పెడుతున్నారు, మరి కొందరైతే ఇక తమ దగ్గర ఉన్నటువంటి వస్తువులు ఏవైతే ఉంటాయో అవన్నీ కూడా ఆ క్యూ లైన్లో పెట్టి
పోయి మధ్యాహ్నం అంటే మళ్ళీ ఉదయం మధ్యాహ్నం సమయంలో టిఫిన్ చేసి రావడం కానీ తర్వాత లంచ్ చేసి వచ్చినప్పటికీ కూడా క్యూ లైన్ ఎక్కడ మిస్ అవుతుందని ఒక బాధతో మాత్రం వాళ్ళందరూ కూడా ఆ చెప్పుల్ని ఆధార్ కార్డుల్ని వారి దగ్గర ఉన్నటువంటి మరికొన్ని వస్తువులన్నింటినీ కూడా క్యూ లైన్లో పెట్టి ఎదురు చూడాల్సిన పరిస్థితి వస్తుంది. కానీ ఒకవేళ అలా పెట్టినా కూడా వారికి కావాల్సినంత యూరియా మాత్రం దొరకడం లేదని చెప్పేసి కూడా పెద్ద ఎత్తున విమర్శలతో వస్తున్నాయి. ఎందుకంటే ఒక రైతుకి 2-3 ఎకరాలు ఉంటే ఆ ఒక్క రైతుకి ఒక యూరియా బస్తా మాత్రమే ఇస్తున్నారు. ఇచ్చిన ఒక యూరియా బస్తా తిరిగి మళ్ళీ అదే రైతు మళ్ళీ ఇంకొక యూరియా బస్తా కావాలని చెప్పేసి వస్తే మాత్రం నీకు ఆల్రెడీ ఇచ్చాం కాబట్టి మరో 10 రోజుల తర్వాత రావాలని చెప్పేసి కూడా అధికారులు చెప్తున్నారు. దాంతోపాటు ఇప్పటికే ఇక రైతులందరూ కూడా ఈసారి వర్షాలు ఎక్కువగా నమోదయ్యాయి కాబట్టి అందరూ వానాకాలం పంటను అందరినీ కూడా సిద్ధం చేసుకుని ఉన్నారు. ఇప్పటికే వరి వేస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. వరి వేసిన అంటే మనకి 5-10 రోజుల్లోనే ఖచ్చితంగా యూరియా అవసరం ఉంటుంది. కానీ ఇప్పుడు ఆ యూరియా లేకపోవడం వల్ల కంప్లీట్గా వేసిన వరి ఏదైతే ఉందో అది మొత్తం ఎండిపోవడం కానీ లేకపోతే దానికి చెదలు రావడం కానీ అది జరుగుతుంది. యూరియా వేయడం వల్ల దానికి కొంత ఇలాంటి పరిస్థితి రాదు అనేది ఉంటుంది. కాబట్టి రైతులందరూ కూడా ఇదే ఇబ్బంది పడాల్సిన పరిస్థితి వస్తుంది రాష్ట్ర వ్యాప్తంగా. సో ఇప్పటికైనా సరే ప్రభుత్వం కళ్ళు తెలిసి చూడాలి. ఎందుకంటే రాష్ట్రంలో యూరియా కొరత ఉంటే యూరియా కొరత ఎక్కడ లేదు, ఇది కృత్రిమంగా సృష్టిస్తున్నటువంటి ఆరోపణలు మాత్రమే అని చెప్పేసి కూడా ప్రధానంగా ఇటు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మంత్రులు మాట్లాడుతున్నారని చెప్పేసి కూడా విమర్శలు వస్తున్నాయి. బీఆర్ఎస్ పార్టీ కూడా ఇదే విమర్శ చేస్తుంది. నిన్న ఇక్కడ కేటీఆర్ కూడా ఇదే విషయం పైన మాట్లాడారు. బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ కూడా ఇదే విషయాన్ని మాట్లాడారు. రాష్ట్రంలో యూరియా కొరత ఉన్నది, రైతులందరూ కూడా ఇబ్బంది పడుతున్నారు. కానీ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఏమో అసలు రాష్ట్రంలో యూరియా కొరతనే లేదని చెప్పేసి మాట్లాడడం విడ్డూరంగా ఉందని చెప్పేసి కూడా చెప్పారు. ఇప్పటికైనా సరే కేంద్ర ప్రభుత్వానికి ఇక్కడ ఉన్నటువంటి వ్యవసాయ శాఖ మంత్రి లేఖ రాయడమా లేకపోతే కేంద్ర మంత్రి అపాయింట్మెంట్ తీసుకొని వెళ్ళి తెలంగాణ రాష్ట్రానికి అసలు యూరియా ఎంత అవసరం ఉంది, ఎందుకంటే అత్యధికంగా మన తెలంగాణ రాష్ట్రంలోనే వరి ఎక్కువగా వేస్తారు కాబట్టి సో ఇప్పుడు ఎన్ని లక్షల ఎకరాల్లో వరి వేస్తున్నారు, ఎంత యూరియా అవసరం పడుతుందనేది ముందస్తు ప్రణాళిక లేకపోవడం వల్లనే ఇలాంటి పరిస్థితి దాపురించిందని చెప్పేసి కూడా బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ తీవ్ర స్థాయిలో ప్రభుత్వం పైన మండిపడ్డారు. ఎందుకంటే చాలా మంది రైతులు అధికారుల కాళ్ళు పట్టుకుంటున్నారు. మహిళలు అయితే కొంతమంది అర్ధరాత్రి పూట కూడా అక్కడే వేచి చూడాల్సిన పరిస్థితి అసలు ఎందుకు వచ్చింది? ఎందుకంటే తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత 10 ఏళ్లు బీఆర్ఎస్ పార్టీ అధికారంలో ఉన్న తర్వాత ఎన్నడూ కూడా ఇలాంటి పరిస్థితి దాపురించలేదు. కానీ ఇప్పుడు ఎందుకు వచ్చింది అనేది ఇక్కడ ప్రశ్న అనేది కూడా బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఇదే విషయాన్ని ప్రభుత్వం ముందుంచడం జరిగింది. ఎందుకంటే గతంలో కేసీఆర్ ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు తెలంగాణ రాష్ట్రంలో ఎన్ని ఎకరాల్లో వరి సాగు జరుగుతుంది, ఆ ఎకరాలకి ఎంత యూరియా అవసరం ఉంటుందని ఎప్పటికప్పుడు సమీక్షలు చేసేవారు, కేంద్ర ప్రభుత్వంతో మాట్లాడేవారు, కేంద్రానికి లేఖలు రాసేవారు. కేంద్రం నుంచి ఒత్తిడి తీసుకొచ్చి ఖచ్చితంగా మనకు కావాల్సిన యూరియా మనం దక్కించుకునే వాళ్ళం. కానీ ఇవాళ అలాంటి పరిస్థితి లేదు అని చెప్పేసి కూడా చెప్తున్నారు. మంత్రులు ఓన్లీ కమిషన్ల కోసమే ఇటు పనులు చేస్తున్నారు తప్ప ఎక్కడ కూడా ఇక రైతు ప్రయోజనాలకు సంబంధించి పనులు చేయడం లేదని చెప్పేసి కూడా చెప్తున్న పరిస్థితి కనిపిస్తుంది. ఎందుకంటే రైతు ప్రభుత్వాన్ని ప్రజాప్రభుత్వం అని చెప్తున్నటువంటి కాంగ్రెస్ పార్టీ ఇవాళ రైతులు పడుతున్న బాధలు ఏవైతే ఉన్నాయో ఆ బాధల్ని ఎన్నడూ కూడా అంటే బాధల్ని పట్టించుకోవడం లేదు. ఇది రైతు కాంగ్రెస్ ప్రభుత్వం కాదు, రైతు వ్యతిరేక కాంగ్రెస్ ప్రభుత్వం అని చెప్పేసి కూడా బీఆర్ఎస్ పార్టీ చెప్తూ వస్తుంది. కాబట్టి ఇప్పటికైనా సరే యూరియా కొరత అసలు ఎంత ఉన్నది, రాష్ట్రంలో ఎంత మనకి యూరియా అవసరం అనేది కూడా చాలా స్పష్టంగా కేంద్ర ప్రభుత్వానికి లేఖ రాయడం, అవసరమైతే కేంద్రానికి వెళ్ళి ఒప్పించి కేంద్ర మంత్రిని ఒప్పించి తెలంగాణ రాష్ట్రానికి కావాల్సిన యూరియాని తెప్పించుకోవాలి తప్ప లేకపోతే మాత్రం రైతులు అనేక మంది ఇబ్బందులు పడాల్సిన పరిస్థితి వస్తుంది. చాలా మంది క్యూ లైన్లో నిలబడలేక గంటలు కళ్ళు తిరిగి కింద పడిపోవడం కూడా జరుగుతుంది. కొందరు నిలబడలేని పరిస్థితుల్లో ఉన్నప్పుడు చెప్పులు కూడా పెట్టాల్సిన పరిస్థితి వస్తుంది. సో అసలే ఒకవైపు వర్షాకాలం, మరోవైపు తినక రైతులందరూ కూడా తమ వరి నాట్లు వేసుకున్న తర్వాత యూరియా కేంద్రాల దగ్గరికి రావడము, లైన్లో నిలబడము, ఆధార్ కార్డులు పెట్టడం, చెప్పులు పెట్టడం, ఇలాంటి పరిస్థితి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో ఉన్నప్పుడు జరుగుతున్నాయి. కానీ తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత 10 ఏళ్ల పాటు బీఆర్ఎస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు ఎన్నడూ కూడా ఇలాంటి పరిస్థితి దాపురించలేదు. కానీ ఇప్పుడు ఆ పరిస్థితి ఎందుకు వచ్చిందనేది ఇక్కడ ప్రశ్న అని చెప్పేసి కూడా బీఆర్ఎస్ పార్టీ కానీ ఇతర పార్టీ నాయకులు కూడా చెప్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ఇకనైనా సరే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి వ్యవసాయ శాఖ పైన సమీక్ష చేయాలి. అసలు యూరియా ఎంత అవసరం ఉంది, ఏంటి, వరి సాగు ఎంత ఉత్పత్తి అవుతుంది, ఇప్పటివరకు ఎన్ని ఎకరాల్లో వరి వేశారు ఏంటి అనేది కూడా తెలుసుకోకుండా ఇంత నిర్లక్ష్యం వహించడం సరైనది కాదని చెప్పేసి కూడా చెప్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. దాంతోపాటు ఇక మనకి ఉపరాష్ట్రపతి ఎన్నిక ఉన్నది కాబట్టి సో ఒక డిమాండ్ కూడా బీఆర్ఎస్ పార్టీ ప్రధానంగా కేంద్రం ముందు ఉంచింది. ఎవరైతే తెలంగాణ రాష్ట్రానికి కావాల్సినటువంటి యూరియా ఎంత అవసరమో ఎంత అనేది ముందుకొచ్చి ఎవరైతే ఇస్తారో, ఎంత అంటే తెలంగాణ రాష్ట్రానికి కావాల్సినటువంటి యూరియా
ఎవరైతే ముందుకొచ్చి ఇస్తామని చెప్పేసి అంటారో వారికి మాత్రం ఖచ్చితంగా మా మద్దతు ఇస్తామని చెప్పేసి కూడా ప్రకటన చేశారంటే ఇంకా అర్థం చేసుకోవచ్చు రాష్ట్రంలో యూరియా కొరత ఎంత ఉందో, ఎంత స్థాయిలో యూరియా కొరత ఉంటే బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఈ మాట అన్నారనేది అర్థం చేసుకోవచ్చు. ఉన్నటువంటి 4 ఎంపీ స్థానాలు బీఆర్ఎస్ పార్టీకి ఉన్నప్పటికి కూడా ఆ 4 ఓట్లు ఎవరికి అవసరమో అది ఇంతవరకు ఏ పార్టీ కూడా మాకు సంప్రదించలేదు. సంప్రదించకపోయినా సరే ఎవరైతే ముందుకు వచ్చి తెలంగాణ రాష్ట్రంలో యూరియా కొరత ఉంది కాబట్టి ఆ యూరియా కొరత తీరిస్తే మాత్రం రైతుల కష్టాలను తీరిస్తే, రైతుల కన్నీళ్లను తుడిస్తే వారికి మా ఓటు అని చెప్పేసి కూడా ఆయన సంచలనమైనటువంటి ప్రకటన కూడా చేశారు. కాబట్టి సో దయనీయమైన పరిస్థితి రాష్ట్రంలో ఉన్నది. ఇప్పటికైనా సరే ప్రభుత్వం కళ్ళు తెరిచేయాలని చెప్పేసి కూడా కళ్ళు తెరిచి చూసి రైతులకు కావాల్సినటువంటి యూరియా సకాలంలో ఇవ్వాలని చెప్పేసి కూడా ప్రధానంగా బీఆర్ఎస్ పార్టీ డిమాండ్ చేస్తూ వస్తుంది. ఎందుకంటే ఇప్పుడు చూస్తే మాత్రం రాష్ట్రంలో పరిస్థితి చూస్తే మాత్రం ఏ ఊరు పోయినా కూడా, ఏ మండలానికి పోయినా కూడా, ఏ జిల్లాకు పోయినా కూడా ఖచ్చితంగా యూరియా కేంద్రాల దగ్గర ఆ రైతులందరూ కూడా క్యూ లైన్లో నిలబడి ఉంటున్నారు. అక్కడ పోలీస్ బందోబస్తు కూడా ఏర్పాటు చేయాల్సిన పరిస్థితి వచ్చింది. ఎందుకంటే ఒకవేళ రైతులు తిరగబడితే అధికారులపైన దాడులు చేస్తారని చెప్పేసి కూడా పోలీసులు వాళ్ళకి రక్షణ కల్పించాల్సిన పరిస్థితి వచ్చిందని చెప్పేసి కూడా బీఆర్ఎస్ పార్టీ తీవ్రస్థాయిలో మండిపడుతుంది. ఇప్పటికైనా సరే సకాలంలో యూరియా మాత్రం కేంద్ర ప్రభుత్వాన్ని ఒప్పించి తీసుకురావాలని చెప్పేసి కూడా చెప్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. లేకపోతే మాత్రం ఖచ్చితంగా వారం రోజుల పాటు, అంటే ఈ రోజు నుంచి మరో 6 రోజుల పాటు కూడా ఖచ్చితంగా రాష్ట్ర వ్యాప్తంగా ఆందోళన కార్యక్రమాలు చేస్తాము. ఎక్కడైతే యూరియా కేంద్రాలు ఉంటాయో ఆ యూరియా కేంద్రాల దగ్గర ధర్నాలు చేస్తాము. బీఆర్ఎస్ పార్టీ కార్యకర్తలందరూ కూడా ఈ యొక్క ధర్నాలో పాల్గొనాలి, రైతులకు మద్దతుగా ఉండాలి. రైతుల డిమాండ్లు నెరవేర్చే వరకు కూడా ప్రభుత్వం పైన ఒత్తిడి తీసుకురావాలని చెప్పేసి కూడా ప్రధానంగా బీఆర్ఎస్ పార్టీ డిమాండ్ చేస్తూ వస్తుంది. అవసరమైతే ఒక కీలకమైన సమావేశం కేసీఆర్ ఆధ్వర్యంలో కూడా బీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యేలందరూ కూడా సమావేశమైన తర్వాత ఒక నిర్ణయానికి రాబోతున్నట్టుగా కూడా మనకు సమాచారం. ఎందుకంటే అన్ని జిల్లా కేంద్రాల దగ్గర ఇలాంటి సమస్య ఉంది కాబట్టి, యూరియా కొరత ఉంది కాబట్టి అన్ని నియోజకవర్గాల వారికి కూడా రాస్తారోకోలో ధర్నాలు చేయాలని చెప్పేసి కూడా బీఆర్ఎస్ పార్టీకి ఒక నిర్ణయానికి రాబోతుంది. కాబట్టి ఆ ప్రకటన కూడా ఈ రోజు రేపు ఉండే అవకాశం అయితే కనిపిస్తుంది. ప్రస్తుతం అయితే మాత్రం రైతులు పడుతున్నటువంటి ఇబ్బందులు ఏవైతే ఉన్నాయో ఆ ఇబ్బందులకి సంబంధించి రైతులకు మద్దతుగా ఖచ్చితంగా యూరియా కేంద్రాల దగ్గర మాత్రం బీఆర్ఎస్ పార్టీ కార్యకర్తలందరూ కూడా ఉండి అవసరమైతే అధికారులపైన ఒత్తిడి తీసుకొచ్చి, అది రాష్ట్ర ప్రభుత్వం పైన ఒత్తిడి తీసుకొచ్చి రైతులకు ఇవ్వాల్సినటువంటి యూరియా ఎంత అవసరమో అది అంత ఇవ్వాలని చెప్పేసి కూడా ప్రధానంగా బీఆర్ఎస్ పార్టీ డిమాండ్ చేస్తుంది. ఎందుకంటే ఒక్క రైతుకి ఒక్క బస్తా ఇవ్వడం సరైనది కాదని చెప్పేసి కూడా చెప్తున్నారు. ఎందుకంటే ఒక యూరియా బస్తా ఇస్తే 1 ఎకరంకి మాత్రమే సరిపోతుంది. అలాంటిది ఒక రైతుకు 2-3 ఎకరాలు ఉంటే ఏంటి పరిస్థితి? ఆ రైతు మళ్ళా 20 రోజుల తర్వాత తిరిగి మళ్ళా ఆ యూరియా కేంద్రం దగ్గరికి వచ్చినా కూడా కనీసం మళ్ళా ఆ సకాలంలో కూడా మరొక యూరియా బస్తా ఇవ్వలేని పరిస్థితి దాపరిస్తుంది. మళ్ళీ చెప్పులు కానీ, ఆధార్ కార్డులు కానీ, లేకపోతే రైతుల దగ్గర ఉండే వస్తువులు ఏదో ఒకటి లైన్లో పెట్టాల్సిన పరిస్థితి వస్తుంది. సో అది పెట్టి కూడా 2-3 రోజులు అవుతుంది కొన్ని కేంద్రాల దగ్గర. అంటే యూరియా ఎక్కడైతే మనకి అందుబాటులో ఉంటుందో ఆ యూరియా కేంద్రాల దగ్గర చెప్పులు లైన్లో పెట్టినా కూడా కనీసం 2-3 రోజులకు కూడా ఆ యూరియా మన సకాలంలో రైతులకు అందించలేనటువంటి పరిస్థితి వస్తుంది. కొంతమంది తాళాలు వేసుకుని అధికారులు వెళ్ళిపోతున్నారు. ఏమైనా మాట్లాడితే యూరియా లేదు, మమ్మల్ని చేయమంటారు అనేది కూడా సమాధానం చెప్తున్నారని చెప్పేసి కూడా రైతులు తీవ్రస్థాయిలో మండిపడుతున్నారు. కొందరు రోడ్లపైకి వస్తున్నారు, రోడ్లపైన కూర్చొని ఆ ప్రభుత్వానికి వ్యతిరేకంగా కూడా రాష్ట్రాలకు నిరసన కార్యక్రమాలు కూడా చేస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. కాబట్టి ఇప్పటికైనా సరే ప్రభుత్వం కళ్ళు తెరిచి రాష్ట్రానికి రావాల్సినటువంటి యూరియా ఎంత అవసరం ఉంది ఏంటనేది కూడా కేంద్ర ప్రభుత్వంతో మాట్లాడి ఒప్పించి ఖచ్చితంగా మనకి కొన్ని లక్షల మెట్రిక్ టన్నుల యూరియా అవసరం ఉంటుందని చెప్పేసి కూడా తెలిసినా కూడా ఇంత నిర్లక్ష్యం వహించడం సరైనది కాదని చెప్పేసి కూడా చెప్తున్నారు. కాబట్టి సో సకాలంలో యూరియా రైతులకు ఇచ్చినప్పుడే మేలు జరుగుతుంది. లేకపోతే మాత్రం రైతు వ్యతిరేక కాంగ్రెస్ ప్రభుత్వంగా చరిత్రలో మిగిలిపోతుందని చెప్పేసి కూడా ప్రధానంగా బీఆర్ఎస్ పార్టీ అయితే డిమాండ్ చేస్తుంది. రైతులు పడుతున్నటువంటి ఇబ్బందులను ఖచ్చితంగా దృష్టిలో పెట్టుకొని ఒక కార్యాచరణ సిద్ధం చేసుకుని రైతులకు మద్దతుగా కూడా పోరాటాలు నిర్వహిస్తామని చెప్పేసి కూడా బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ నిన్న మీడియా సమావేశంలో వెల్లడించడం జరిగింది. సైదులు మీరు అన్నట్టు ప్రభుత్వం యూరియా కొరత లేదు అని చెప్తున్నప్పటికీ మనం వీడియోస్ లో చూస్తున్నాం రైతులు ఎంత అవస్థలు పడుతున్నారో అక్కడ అధికారుల దగ్గరికి వెళ్లి. కానీ ఎందుకు మరి ప్రైవేట్ వ్యాపారుల దందాను ఎందుకు అంటే నియంత్రించే ప్రయత్నం చేయట్లేదు అధికారులు? ధరలు పెంచుతూ అక్కడ రైతులను తీవ్ర ఇబ్బందులు పెడుతున్నారు కదా. అలాగే యూరియా లేదు అని యూరియా గురించి అడిగితే అధికారులపై రివర్స్ అడిగితే వాళ్ళు యూరియా ఇవ్వడం లేదని అధికారులు బెదిరిస్తున్నట్టుగా తెలుస్తుంది. అక్కడ రైతులు ఏమంటున్నారు, వాళ్ళ కార్యాచరణ ఏ విధంగా ఉండబోతుంది ఒకవేళ ఇదే విధంగా యూరియా కొరత కొనసాగితే? చాలని వాళ్ళు రైతులు కూడా ఒక తాటిపైకి వస్తున్నారు, ఒక కార్యాచరణ సిద్ధం చేసుకుంటున్నారు. అది ప్రభుత్వం పైన ఒత్తిడి తేవాలంటే యూరియా కేంద్రాల దగ్గర ధర్నా కార్యక్రమాలు చేయడం కాదు, అవసరమైతే రోడ్లపైకి వచ్చి నిరసన కార్యక్రమాలు చేపట్టాలని చెప్పేసి కూడా రైతులందరూ కూడా ఒక నిర్ణయానికి రాబోతున్నారు, కార్యాచరణ సిద్ధం చేసుకుంటున్నారు. ఎందుకంటే ఓపిక నశించిపోయి వారు గంటల తరబడి లైన్లో నిలబడలేక ఆ ఇబ్బందులు అంటే అక్కడ పడుతున్నటువంటి ఇబ్బందులు చూసి ఒక నిర్ణయానికి వస్తున్నట్టుగా కూడా తెలుస్తుంది రాష్ట్ర వ్యాప్తంగా. సో మరోవైపు ఏంటంటే యూరియా కొరత అసలు ఎందుకు వచ్చింది అనేది ఇక్కడ ప్రధానమైనటువంటి ప్రశ్న. కాబట్టి గతంలో లేని యూరియా కొరత ఇప్పుడు ఎందుకు వచ్చింది అనేది కూడా ప్రశ్న. కాబట్టి కొందరు కావాలనే కొందరు దళారులు యూరియాని
కొన్ని ఏరియాలలో పెట్టుకొని అది బ్లాక్లో అమ్ముతున్నట్టుగా కూడా ఆరోపణలు వస్తున్నాయి. మరి అది నిజమైతే ఒకవేళ ఎందుకు మరి అధికారులు అలాంటి వారిపైన చర్యలు తీసుకోవడం లేదు? ఇంత అవస్థలు పడుతున్నా, రైతులు ఇబ్బందులు పడుతున్నా కూడా మరి ప్రభుత్వం ఎందుకు కళ్ళు తెరవడం లేదనేది కూడా ఇప్పుడు ఒక ప్రశ్న ప్రభుత్వం ముందు ఉంచాల్సిన అవసరం కూడా ఉంటుంది. ఎందుకంటే ప్రభుత్వం ఎప్పుడైనా సరే రైతులకు సకాలంలో యూరియా అందుతుందా లేదా, ఒకవేళ ఎక్కడైనా ఈ బ్లాక్లో అమ్ముతున్నారా, ఒకవేళ అమ్మితే ఎటువంటి చర్యలు తీసుకోవాలి, వాళ్ళపైన పీడియాక్ట్ కూడా నమోదు చేసే అవకాశం కూడా ఉంటుంది అలా యూరియాని బ్లాక్లో అమ్మినట్టయితే. సో ఎవరైనా కొందరు కావాలని దళారులుగా ఏర్పడి ఇలాంటి దందా చేస్తున్నారా? ఎందుకంటే ఇప్పుడు ఎట్లాగో యూరియా కొరత రాష్ట్రంలో పెద్ద ఎత్తున ఉన్నది కాబట్టి రైతులు ₹1 ఎక్కువ ఇచ్చినా సరే కొనడానికి సిద్ధంగా ఉంటారని తెలిసి ఇలాంటి వ్యవహారం ఎవరైనా చేస్తున్నారా? ఈ యొక్క బ్లాక్లో పెట్టి దళారులు కొందరు కావాలని ఇట్లా రైతులకి ఎక్కువ రేటుతో అమ్మేందుకు కొందరు ఇట్లా యూరియాని అంతటిని కూడా పక్కదావ పట్టించే ప్రయత్నం చేస్తున్నారా? ఒకవేళ అదే జరిగితే అలాంటి వారిపైన పీడియాక్ట్లు కూడా కేసు నమోదు, పీడియాక్ట్ కూడా పెట్టి జైల్లో పెట్టాల్సిన పరిస్థితి ఉంటుంది. మరి ఎందుకు ప్రభుత్వం అది దానిపైన పర్యవేక్షణ చేయడం లేదు? నిన్న ప్రధానంగా బీఆర్ఎస్ పార్టీ కూడా ఇదే చెప్తూ వస్తుంది. కొందరు కావాలని కాంగ్రెస్ పార్టీ చెందినటువంటి నాయకులు ఇలాంటి మధ్యవర్తిగా ఉండి యూరియా కొరత సృష్టిస్తున్నారు, దళారులుగా మారి అవసరమైతే రైతులకు ఎట్లాగో యూరియా ఇప్పుడు అత్యవసరం కాబట్టి సో ఈ బ్లాక్లో అమ్మేందుకు కొందరు సిద్ధమవుతున్నారు. దానికి కాంగ్రెస్ పార్టీకి చెందినటువంటి ప్రజాప్రతినిధుల మద్దతు కూడా ఉంటుంది అనేది వాళ్ళ అనుమానం లేవనెత్తుతున్నారు బీఆర్ఎస్ పార్టీ వాళ్ళు. సో మరి ఇలాంటి అనుమానాలు లేవనెత్తుతున్నప్పుడు ప్రభుత్వం కూడా అది క్షేత్రస్థాయిలో పరిశీలన చేయాల్సి ఉంటుంది. అది నిజమా కాదా అని కూడా తెలుసుకోవాల్సి ఉంటుంది, సమాధానం కూడా చెప్పాల్సిన అవసరం ఉంటుంది. నిజంగా యూరియా కొరత అసలు ఎక్కడెక్కడ ఉంది, ఏంటి, ఎవరైనా బ్లాక్లో అమ్ముతున్నారా, ఒకవేళ అమ్మితే అటువంటి వారిపైన ఎటువంటి చర్యలు తీసుకుంటాము ఏంటి అనేది కూడా ప్రకటన కూడా చేయాల్సిన అవసరం ఉంటుంది. కానీ పూర్తిగా చేతులు ఎత్తేసింది ప్రభుత్వం, రైతుల్లో పడుతున్నటువంటి బాధలను పట్టించుకోవడం లేదనేది పెద్ద ఎత్తున ఆరోపణ అయితే వస్తుంది. రైతులు కూడా ఒక నిర్ణయానికి రాబోతున్నట్టు కూడా తెలుస్తుంది. ఎక్కడైతే యూరియా కేంద్రాల దగ్గర గంటల తరబడి రోజుల తరబడి నిల్చుంటే మాత్రం అవసరమైతే నిరసన కార్యక్రమాలు అంటే రోడ్లపైకి వచ్చి కూడా నిరసన కార్యక్రమాలు తెలిపి కావాల్సినటువంటి యూరియా ఎంత అవసరం రైతులకు అనేది వాళ్ళు ప్రధానంగా డిమాండ్ ప్రభుత్వం ముందు పెట్టి వారికి కావాల్సిన యూరియాని వారు దక్కించుకునేలా ఖచ్చితంగా తీసుకునేలా కూడా ఒక కార్యాచరణకి సిద్ధం అవుతున్నట్టు కూడా మనకైతే సమాచారం. ఏదేమైనా సరే రాష్ట్రంలో మాత్రమైతే ప్రధానంగా యూరియా కొరత మాత్రం చాలా ఎక్కువగా కనిపిస్తుంది. ఏ గ్రామంలో చూసినా కూడా యూరియా కొరత ఉంది. యూరియా లేకపోవడం వల్ల పంటలు కూడా ఎండిపోయాల్సిన పరిస్థితి వస్తుంది. ఒకవైపు వరి నాటినప్పటికీ కూడా యూరియా లేకపోవడం వల్ల పంట కూడా ఎండిపోవాల్సిన పరిస్థితి వస్తుందని చెప్పేసి కూడా రైతులందరూ కూడా ఆందోళన ఉన్నారు. కాబట్టి ఇప్పటికైనా సరే రైతులు పడుతున్నటువంటి బాధల్ని ప్రభుత్వం దృష్టిలో పెట్టుకొని వారికి కావాల్సినటువంటి యూరియాని సకాలంలో కేంద్ర ప్రభుత్వంతో ఒప్పించి అవసరమైతే వారికి అందుబాటులో తేవాలని చెప్పేసి కూడా ప్రధానంగా ఇటు ప్రతిపక్ష పార్టీలు కూడా డిమాండ్ చేస్తున్నాయి. ప్రభుత్వం పైన కూడా ఇదే ఒత్తిడి ఉన్నట్టుగా కూడా మనకైతే కనిపిస్తుంది. రైట్, థ్యాంక్ యూ సైదులు.